'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈ సినిమా ప్రీమియర్ షో ఉదయం 8 గంటలకు శ్రీరాములు థియేటర్‌లో చూసొచ్చాక నా ఒపీనియన్ చెప్తున్నాను. ఈ సినిమా నాకైతే జస్ట్ ఒక టైమ్ పాస్ మూవీ. జస్ట్ ఓకే సినిమా. చాలా సింపుల్ స్టోరీ. ఒక హీరోను పిచ్చిగా ఆరాధించే వీరాభిమాని, ఆ హీరోకు కనీసం నువ్వెవడివో కూడా తెలియదురా అని వేలెత్తి చూపించే సమాజం. అయినా సరే ఆ హీరో నాకు పూజ్యనీయుడే అని వేలం వెర్రితో ఊగిపోయే కుర్రాడి జీవితమే ఈ సినిమా. ఈ సినిమాలో సాగర్, ఆంధ్ర కింగ్ సూర్యకు మాత్రమే వీరాభిమాని. నేనింతే సినిమాలో సాయిరామ్ శంకర్ టైపు. ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటంటే ఒక హీరోను విపరీతంగా అభిమానించే ఒక వీరాభిమాని. ఆ హీరో అంటే ఈ వీరాభిమానికి ఎందుకంత ఇష్టం అనే ప్రశ్నకు డైరెక్టర్ మహేష్ బాబు ఒక నత్తి కథ చెప్పాడులే కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. అస్సలు కన్విన్సింగ్గా లేదు. చిన్నప్పటి నుంచే సూర్య అనే హీరోకు సాగర్ అనే కుర్రాడు ఏకలవ్య శిష్యుడిగా మారడం ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు మంచోడు కాబట్టి ఆయన అభిమానులంతా మంచోళ్లే, పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కాబట్టి ఆయన ఫ్యాన్స్ అంతా పొలిటీషియన్లు అని చెప్పినంత కామెడీగా ఉంది. ఫ్యానిజం అంటే బానిసత్వం కాదు బాధ్యత అని చెప్పడానికి డైరెక్టర్ బాగానే కష్టపడ్డాడు. ఒక అభిమాని బయోపిక్ అని చెప్పిన దర్శకుడు హీరోను అభిమాని ఇద్దరిని మంచోళ్లుగా చూపించే ప్రయత్నం చేశాడు. హీరోలను అభిమానించడానికి హీరోలకు ఊడిగం చేయడానికి మధ్య ఉండే గీతను వీలైనంత చిరిపేసి వీరాభిమానం అంటే అదో అదృష్టం అని చాటి చెప్పేందుకు దర్శకుడు పడిన తపన అంతా ఇంత కాదు. వీరాభిమాని స్వార్థాన్ని ఊరి ప్రయోజనాలను ముడిపెట్టిన తీరు చాలా కృతకంగా అనిపించింది. మన తెలుగు సినిమాల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఊరోళ్ళంతా వెర్రోళ్ళు. హీరో వచ్చి చెప్పేదాకా వాళ్ళ బతుకులు ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలియదు. కొత్తగా ఏం జరిగింది? ఈ సినిమాలో కూడా అదే జరిగింది. చిరంజీవి ఛాలెంజ్ సినిమా ఛాయలు ఈ ఆంధ్ర కింగ్ తాలూకాలో చాలానే కనిపిస్తాయి. ఛాలెంజ్ సినిమాలో హీరో ఆత్మగౌరవం కోసం సవాల్ చేసి గెలుస్తాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో హీరో కూడా అలాంటి సవాలే చేస్తాడు. కానీ ఆ సవాలేంటో ఎవరి కోసమో ఎందుకో సినిమా చూడాల్సిందే. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నాకంత గొప్పగా అనిపించలేదు. అలా అని సినిమా మొత్తం కూడా బోర్ కొట్టలేదు. సినిమాలో అంత ఎమోషనల్ డెప్త్ లేదు. హీరోకు ఒక వీరాభిమానికి మధ్య ఎందుకు అంత అటాచ్మెంట్ అనే విషయాన్ని దర్శకుడు బలంగా చెప్పలేకపోయాడు. ఈ సినిమా ఎమోషనల్గా వీక్ రేటింగ్ అని చెప్పక తప్పదు. ఉదాహరణకు చిన్నప్పటి నుంచి మీరు ఎంతగానో అభిమానించే హీరో కోసం మీరు జీవితంలో మర్చిపోలేని త్యాగం చేశారనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మీ అభిమాన హీరో మీరు కలుసుకునే సందర్భం వస్తే ఎంత భావోద్వేగంతో నిండిన సందర్భం అది. ఈ సినిమాలో ఆ సన్నివేశం చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదలైన 10 నిమిషాలు దర్శకుడు మనకు ఒక మంచి భావోద్వేగ భరితమైన కథ చెప్పడానికి డిసైడ్ అయినట్లు ఉన్నాడనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు ఒక సాలిడ్ సబ్జెక్ట్ను రొటీన్గా మార్చేశాయి. ఫస్ట్ హాఫ్ లెంగ్తీ అనిపించింది. లవ్ స్టోరీ ఓకే. రామ్ భాగ్యశ్రీ పేరు చూడముచ్చటగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే స్కందా కంటే బెటర్ సినిమానే. కానీ కందిరేగ లాంటి సినిమా రామ్ కెరీర్లో మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏంటో. రామ్ ఫ్యాన్స్ను ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా హుసూరు అనిపించలేదు. ఊరట నచ్చింది అంతే. ఇదండి ఆంధ్ర కింగ్ సినిమాపై నా ఒపీనియన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.